అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగం చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ఘనమైన రాజా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో శిలువ మ్రాను మీద మీరు పలికినటువంటి 7 ఆణిముత్యాలలో ప్రభువా నాయన 2వ ఆణిముత్యాన్ని ప్రభువా ఇదిగో వినాలని ఆశపడుచు ఉన్నాము. దేవా నీకు వందనాలు. ఆ సమయంలో ప్రభువా నాయన ఈ మాటను తండ్రి మీరు పలకడం ద్వారా మాకు ఏ పాఠమును నేర్పించనై ఉన్నారో తండ్రి, ఆ పాఠమును మేము బాగుగా నేర్చుకునే ధన్యత మాకు దయచేయమని మాతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవుని యొక్క మహా కృపను బట్టి మరి యొక్క రోజు దేవుడు మనకు దానముగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్. మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయములో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద పలికినటువంటి 2వ మాటను గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద ఆయన పలికినటువంటి చివరి పలుకులు అనగా 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఒక వ్యక్తి ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయేటటువంటి సమయంలో చివరి దశలో చివరి పలుకులు అని ఈ లోకంలో పిలువబడతాయి. అంటే ఎవరైనా వ్యక్తి ఇక చనిపోయేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే చివరగా ఏం చెబుతారని చెప్పేసి బంధువులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంత మాత్రమే కదా, చాలామంది అడుగుతూ ఉంటారు వ్యక్తి పోయిన తర్వాత ఏం చెప్పాడు చివరగా, ఏం మాట్లాడింది ఆమె చివరగా అని అడుగుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి ఈ భూలోకము నుంచి ఆ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు అనగా చనిపోయేటటువంటి ఆ సమయంలో చెప్పేటటువంటి ఆ చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథములో యాకోబు అవసాన కాలమందు పలికినటువంటి మాటలు ఉన్నాయి. అలాగే మోషే గారు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. స్టెఫెన్ చెప్పినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అదే కోవలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పినటువంటి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఈ మాటలు మనము ఖచ్చితముగా ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క చివరి పలుకులుగా కనబడుతున్నాయి, కానీ ఈ మాటల ద్వారా మన జీవితాలు కట్టబడతాయి. ఈ మాటల ద్వారా క్రైస్తవ జీవితంలో మరి అద్భుతమైనటువంటి కార్యము జరుగుతూ ఉంది. నేను అంటాను కదా, ఇవి చివరి మాటలు అయినప్పటికీ గమనించాలి, సంఘమునకు ఇవి తొలి పలుకులుగా, సంఘ ప్రారంభానికి ఇవి కావలసినటువంటి మాటలుగా మనము గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి మొదటి మాట నిన్నటి దినాన్ని ధ్యానించాం మనం. మొదటి మాటను మనం గమనించినట్లయితే కనుక మరి క్షమ అనేటటువంటి మాట. అది అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే కనుక క్షమాగుణము కలిగి ఉండాలి. మరి క్షమాగుణము కలిగి ఉండాలి అంటే కనుక ప్రేమ కలిగి ఉండాలి. అంటే క్షమ అనేటటువంటి లక్షణము అలాగే ప్రేమ అనే లక్షణము 2 కలిగి క్రైస్తవుడు ముందుకు సాగాలని మొదటి మాట మనకు నేర్పిస్తూ ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఆ మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనేటటువంటి మాట కనబడుతూ ఉంది. అద్భుతమైనటువంటి మొదటి మాట అది. దానిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ఆ యొక్క మాటలో 3 సార్లు వీరు అనేటటువంటి మాట కనబడుతూ ఉంది. వీరు అనేటటువంటి పదం మనం చూస్తూ ఉన్నాం. మరి 3 సార్లు ఎందుకు వీరు అనే మాట రాశారు అంటే కనుక ఆ పలికినటువంటి మొదటి మాట 3 తరాలకు చెందినటువంటి మాట. మొదటి తరం మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారి కన్నా మరి ఆయన ఈ భూమి మీద శరీరధారిగా రాకముందు ఉన్నటువంటి తరము పితరుల తరముగా కనబడుతుంది. ఆ వారికి చెందినటువంటి మాట. అలాగే రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నటువంటి తరం ఏదైతే ఉందో ఆ తరానికి చెందినది 2వ వీరుగా.
మూడవది ఏమిటంటే గనక, మూడవ వీరు దేనికి అంటే గనక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వారు, అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ వరకు ఉన్నటువంటి వారు, వారందరినీ కలుపుకొని మరి వీరు అన్నారు. అంటే 3 తరాల వారికి చెందినటువంటి మాటగా ఆ మాట పనిచేస్తూ ఉంది. ఆయన పలికి 2000 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ ఆ మాట మనం గమనించినట్లయితే కనుక ఇప్పటికీ కూడా మనం ఆ మాటను పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకు అంటే ప్రేమ గుణము మనలో ఉండాలి, ప్రేమతత్వం మనలో ఉండాలి. అంత మాత్రమే కాదు, క్షమాగుణం మనలో ఉండాలి, క్షమించాలి, ఇతరులను మనం క్షమించాలి అనే విషయాన్ని కూడా ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రైస్తవ్యం ఎలాగ ఏర్పడింది అంటే దాని పునాది ఎక్కడ ఉందంటే క్షమ మీద కట్టబడింది. అనగా క్షమాగుణం కలిగి ఉండాలి, ప్రేమతత్వం కలిగి ఉండాలి. ఇవి 2 మిళితము అయ్యి పునాదిగా ఏర్పడిందే క్రైస్తవ్యం అనే విషయాన్ని కూడా ఆ మాట మనకు చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. తను హింసిస్తున్న వారిని కూడా ఆయన క్షమించినటువంటి గొప్ప తత్వము ఆ మాటలో ఉంది. తను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసినట్టుగా కూడా మరి ఆయన అక్కడ మాటలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రార్థన, అలాగే విజ్ఞాపన ప్రార్థన, క్షమతో కూడినటువంటి విజ్ఞాపన ప్రార్థన యేసు క్రీస్తు ప్రభువారు చేసినట్టుగా మనము కూడా చేయాలని చెప్పేటటువంటి మాటే ఆ మొదటి మాట. ఇక రెండవ మాటకు మనం వచ్చినట్లయితే కనుక ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక భరోసా ఇస్తూ ఉన్నటువంటి మాట ఇప్పుడు మనం చదువుతున్నటువంటి మాట. అదేమిటి అంటే కనుక, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. దేవాది దేవుడే ఒక భరోసా ఇస్తూ ఉన్నాడండి, ఒక మరి హామీ ఇస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. వాగ్దానముతో కూడినటువంటి మాటగా మనం గమనించాలి. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. మొదటి మాట అందరినీ ఉద్దేశించి ఆయన హింసిస్తున్నటువంటి వారిని క్షమించినటువంటి మాటగా, తండ్రికి ప్రార్థన చేసినటువంటి మాటగా మొదటి మాట కనపడుతూ ఉంటే, రెండవది ఆయనతో పాటు 2 దొంగలను, మరి అటుపక్కన ఒక దొంగ, ఇటుపక్కన ఒక దొంగ, అనగా కుడివైపున ఒక దొంగను, ఎడం వైపున ఒక దొంగను ఆయనతో పాటు సిలువ వేశారంటండి. ఆ యొక్క గొల్గొత్తా అనేటటువంటి ఆ కొండ మీద, కపాలము అనేటటువంటి మరి అర్థం వస్తున్నటువంటి ఆ కొండ మీద మరి ఆయనతో పాటు ఇటుపక్కన ఒక దొంగను, ఇటుపక్కన ఒక దొంగను సిలువ వేసినట్టుగా మరి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ కనబడుతున్నటువంటి మాట, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా అంటే ఇద్దరిని కూడా మరి అక్కడ అటుపక్కన ఇటుపక్కన కూడా వేలాడదీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ గమనించాలి, ఆ యొక్క దొంగలలో ఒక దొంగతో మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, కుడివైపున దొంగ, ఎడం వైపున దొంగ అనేటటువంటి మాట ఇక్కడ మనకు కనపడదు. కానీ ఒక దొంగతో ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందని ఆయన చాలా స్పష్టముగా చెబుతూ ఉన్నాడు. ఒక బంపర్ ఆఫర్ ఆయనకి ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఆధిక్యత! అదేంటి, ఈ దొంగ మారాడా ఏంటి? అసలు ఆయన 2 దొంగల్లో ఒకడికే ఎందుకు ఇంత ఆధిక్యత ఇచ్చాడు? ఈ విషయాన్ని ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మనము అధ్యయనం చేయవలసిన వారమై ఉన్నాం. చాలామంది ఈ దొంగల గురించినటువంటి చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా చెబుతూ ఉంటారు. మరి చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాల ద్వారా చెబుతున్నటువంటి పేర్లు అవి. కానీ పరిశుద్ధ గ్రంథంలో దొంగల పేర్లు రాయలేదు. ఆ దొంగల గురించి చరిత్ర మనకి వారి పేర్లు ఏమి ప్రస్తావించలేదు. కానీ వారి గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త మనం చూసినట్లయితే కనుక 27వ అధ్యాయం 38వ వచనంలో అంటున్న మాట, వారు బందిపోటు దొంగలు అని చెబుతూ ఉన్నారు. ఒకసారి మనం చదివినట్లయితే కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయములో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, 38వ వచనము, అప్పుడు యేసు 27వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూస్తే, మరియు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. కుడివైపున ఒకడు, ఎడం వైపున ఒకడు, 2 బందిపోటు దొంగలను ఆయనతో కలిపి ఏం చేశారంటే సిలువ వేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అలాగే మార్కు సువార్తలో కూడా మరి కనపడే మాట 2 బందిపోటు దొంగలను రాశారు. అలాగే లూకాసు వార్తలో మనం చూసినట్లయితే కనుక 23:33లో రాయబడినటువంటి మాట 2 నేరస్తులు అని చెప్పేసి లూకాసు వార్తలో మరి మనకి వాక్యములు రాశారు. 23వ అధ్యాయములో 33వ వచనాన్ని చూసినట్లయితే కనుక మనకు కనబడుతుంది, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చూసారా?
అంటే కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు నేరస్తులు అని చెప్తాను. అంటే బందిపోటు దొంగలు వారే, నేరస్తులు వారే. అంటే ఇక్కడ బందిపోటుల దొంగ పిలువబడ్డారు, అలాగే నేరస్తులుగా పిలువబడుతున్నారు. అంటే బందిపోటు దొంగలు అని ఎందుకు అంటున్నారు అంటే కనుక వీరి యొక్క తత్వం ఏమిటంటే దారిలో వెళుతున్నటువంటి వారిని అర్ధరాత్రి వేళ సమయంలో, రాత్రికాల సమయంలో ఎవరు లేనటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఎవరైనా ఒంటరిగా వెళుతూ ఉంటే వారి మీద పడి వారికి ఉన్నదంతా కూడా దోచుకుని వెళ్ళిపోయేవారంట. ఎవరైనా ఏమని ఇవ్వకపోతే కనుక వారిని చంపేసేవారంట. అంటే అత్యంత కిరాతకులుగా వీరు పిలువబడుతూ ఉన్నారు. బందిపోటు దొంగలు అంటే దాడి చేస్తారు, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇవ్వకపోతే మట్టికి ఖచ్చితంగా చంపేస్తారు. అంటే కరుణ కానీ, దయ కానీ, జాలి కానీ ఏమీ లేనటువంటి కఠోరమైనటువంటి వారు, కఠినమైనటువంటి హృదయం కలిగిన వారు. వీరికి ప్రేమ కట్ట ఏమి ఉండదు. ఇంకా డబ్బే వీళ్ళ యొక్క ప్రపంచం అయిపోయింది, వస్తువుల ఆభరణాలు వీళ్ళ ప్రపంచం అయిపోయింది, దోచుకోవడమే వీళ్ళ యొక్క ధ్యేయముగా మారిపోయింది. అలాంటి వారు ఈ కఠినమైనటువంటి మరి బందిపోటు దొంగలు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే దొంగలు కాదు వీరింతకి, బందిపోటు దొంగలుగా ఉన్నారు, అలాగే నేరస్తులుగా ఉన్నారు, అంటే హత్యలు చేసిన వారుగా కూడా కనబడుతూ ఉన్నారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి వారితో మరి యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మీద వేలాడదీస్తూ ఉన్నారు. యేసయ్యకు పక్కన కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ. అంటే ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ వేశారు. మరి ఆయనలో ఏ పాపమైనా ఉన్నదా, ఆయనలో ఏ దోషమైనా ఉన్నదా, ఆయనలో ఏ తప్పిదమైనా ఉన్నదా, ఏ పొరపాటైనా ఉన్నదంటే ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన జన్మములో ఆయన పాపము కాదు, ఆయన మరి పుట్టుకలో పరిశుద్ధత ఉంది. జన్మతః పాపి కాదు ఆయన, పుట్టుకలో పరిశుద్ధత ఉంది. అలాగే ఆయన యొక్క జీవన విధానములో పరిశుద్ధత ఉంది. ఆయన నడిచినటువంటి విధానములో, ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటలో కూడా పరిశుద్ధత కనపరిచాడు. ఎక్కడ కూడా పాపాన్ని అంటించుకోకుండా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి దేవుడు మన కోసము పాపిగా ఎంచబడ్డాడు. శ్రమకాల ధ్యానాల్లో సిలువలో ఆయన పలికినటువంటి రెండవ మాటను ధ్యానిస్తున్నాం. మనమందరము కూడా గమనించాలి. సిలువ మ్రాను మీద ఆయన పడుతున్నటువంటి వేదన, సిలువ మ్రాను మీద ఆయన పడుతున్నటువంటి ఆ యొక్క శోధన ఎవరి కోసము తెలుసా? మన కోసమే. మనము ఉండాలి ఆ ప్రదేశములో, మనం వేలాడాలి. ఆ శిక్షకు పాత్రలు మనము, ఆయన కాదు. మన కోసము, మనకు బదులుగా ఆయన తన అమూల్యమైనటువంటి రక్తమును ఆయన ధారపోస్తూ ఉన్నాడు. తన విలువైనటువంటి ప్రాణమును మన కొరకు ఆయన అర్పిస్తూ ఉన్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకుని తన్ను తాను సమర్పించుకున్నాడు, తన్ను తాను వెలగా చెల్లించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనల్ని అమితముగా ప్రేమించాడు. మనము నశించిపోకూడదు, మనము శిక్షకు గురి కాకుండా ఉండాలి అని మన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడండి. మౌనముగా మారిపోయాడు. ఆయన భరిస్తూ ఉన్నాడు. భరించలేనటువంటి వేదన ఆయన అనుభవిస్తూ ఇద్దరి దొంగల మధ్యలో ఆయన నేరస్తుడిగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? సర్వ మానవాళి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రాణము అర్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన బలిగా ఎంచబడ్డాడు, బలి పశువుగా మారిపోయాడు. పస్కా బలి పశువుగా ఆయన పిలువబడ్డాడు. పరిశుద్ధ శుక్రవారమైనటువంటి శుభ శుక్రవారం రోజున, అనగా పస్కా పండుగ రోజున ఆయన పస్కా బలి పశువుగా వధించబడుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఉదయకాలము మరి 9 గంటలకు ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. దాదాపుగా 6 గంటలు ఆయన శిలువ మ్రాను మీద ఉన్నాడు. ఇటు పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఇటు పక్కన ఒక దొంగ ఉన్నాడు. ఎందుకు దొంగల మధ్యలో ఆయన ఉండవలసి వచ్చింది అంటే గనక గమనించాలి దేవుని జనాంగమా, లేఖనము నెరవేరాలి. లేఖనము నెరవేరుటకై ఈ లోకము పాపం పోవుటకై, లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, పావనుడేసుని రక్తమును గల, పావనుడేసుని రక్తమును గల మూపదిరుకల మూటదిగో, మూపదిరుకల మూటదిగో, అదిగదిగో అల్లదిగో, కల్వరి మేచుకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. అవును, లేఖనము నెరవేరడానికే ఆయన మరి ఆ ఇద్దరి దొంగల మధ్యలో ఆయన ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. లేఖనము యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా కూడా
లేఖనాల నెరవేర్పే. ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన గురించి గ్రంథపు చుట్టల్లో ఏవైతే రాయబడ్డాయో అవన్నీ కూడా ఆయన నెరవేర్చినట్టుగా రాయబడింది. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికే వచ్చానని ఆయనే స్వయంగా చెప్పాడు. ప్రతి లేఖనము కూడా ఆయన యందు నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది కూడా ఒక లేఖనమే. గమనించాలి. భక్తుడైనటువంటి యెషయా రాసినటువంటి గ్రంథము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే కనుక మనకు కనబడుతూ ఉంది. మధ్యలో చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అంటే ఇటు పక్కన ఒక అతిక్రమకారుడు ఉన్నాడు, ఇటు పక్కన ఒక అతిక్రమకారుడు అనగా ఇటు పక్కన ఒక బందిపోటు దొంగ ఉన్నాడు, ఇటు పక్కన ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. వారి మధ్యలో ఆయన ఉన్నట్టుగా ఇక్కడ లేఖనము ముందుగానే యెషయా అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. ఆ లేఖనము నెరవేరాలి. అంత మాత్రమే కాదు, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అనగా మొదటి మాట అక్కడ నెరవేరుతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రవచనాల నెరవేర్పు ఆయన జీవితంలో ఉంది. ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఈ ప్రవచనము నెరవేరవలసిన అయి ఉన్నది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరడానికే బందిపోటు దొంగల మధ్యలో ఆయన ఉండడం జరిగింది. ఇద్దరి దొంగల మధ్యలో మన కొరకు ఆయన పాపిగా ఎంచబడుతుండ. ఆయన పాపి కాదు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఆయన పవిత్రుడు, ఆయన పాపంలో చేరక ప్రత్యేకింపబడినవాడని చెప్పి ఎబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కాయబలము నీ కోసము నా కోసమే. ఆయన ధారపోసేది రక్తం ఎవరి కోసమో తెలుసా? ఆయన కోసమేమీ కాదు, నీ కోసము నా కోసమే, సర్వ మానవాళి కోసము ఆయన తన రక్తాన్ని ధారపోస్తూ ఉన్నాడు. భరించినటువంటి బాధపడుతూ ఉన్నాడు, ఆయన వేదనలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు. ఆయన అయినప్పటికీ మారు మాట్లాడడం లేదు. తను హింసించే వారిని కూడా క్షమించమని తండ్రికి ప్రార్థన చేశాడు. రెండవ మాటగా మనం గమనించినట్లయితే కనుక ఇటు పక్కన ఒక దొంగ, ఇటు పక్కన ఒక దొంగ, మధ్యలో ఆయన కూడా అక్రమకారుడుగా కనబడుతూ ఉన్నాడు. పాపిగా ఎంచబడ్డాడు ఆయన. అలాంటి సమయంలో ఆయన అంటున్నటువంటి మాట, మరి ఆ ఇద్దరు దొంగలు ఒక దొంగతో చెప్తున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందమని ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. గమనించాలి. ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను, ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దూషించారా, లేదా ఒక దొంగ దూషించాడా? ఈ ప్రశ్న మరి నాకు చెప్పాలి ఖచ్చితంగా. శిలువ మ్రాను మీద యేసయ్య ఉంటే ఇటు పక్కన కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున దొంగ, ఇద్దరు కూడా యేసయ్యను దూషించారా, లేదా ఒకడు మాత్రమే దూషించాడా అని చూస్తే గనక మరి చాలామంది ఏమంటారంటే గనక ఒకడే దూషించాడని చెప్తా ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం చూద్దాం. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయన నిందించరు. అంటే ఇద్దరు దొంగలు కూడా ఆయన ఏం చేస్తారంటే నిందిస్తూ ఉన్నారు. ఎందుకు నిందిస్తూ ఉన్నారు అంటే కనుక ఈ పై వచనాల్లో మనం చూసినట్టయితే కనుక ఆయన్ని సిలువ వేశారు. ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము అని కొంతమంది అలా వెళుతూ ఆయన వైపు చూస్తూ అంటున్న మాట ఏంటి తెలుసా? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నావు కదా, కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము అని చెబుతూ ఉన్నారు. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. కొంతమంది అంటున్నారు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద దిగిరా అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుంచి దిగిన ఎడలా మేము నమ్ముతాం, నువ్వు దిగి వస్తే మేము నమ్ముతాం అని చెప్పి అంటూ ఉన్నారనమాట. అంత మాత్రమే కాదండి, వాడు దేవునిది విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకిచ్చుడైతే ఆయనే తప్పిస్తాడని చెప్పి ఏమంటే సిలువ మ్రాను మీద ఉన్నటువంటి ఆయన్ని చిత్రవదమైనటువంటి మాటలతో, నోటి మాటలు కత్తిపోట్లు లాంటివని చెప్పుకున్నాం మనం. ఇక్కడ కూడా అలాంటి మాటలతో ఆయన చిత్రవద చేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు దిగిరా అని చెప్పేసి ఎలా చేసి నువ్వు దిగి వస్తే మేము నమ్ముతాం అంటూ ఉన్నారు. వాళ్ళు అంటూ ఉంటుంటే ఈ దొంగలకి ఏమీ తెలియదు. కానీ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే కనుక వీళ్ళు నేరస్తులు అయ్యుండి ఈయన్ని వాళ్ళు ఏమంటున్నారో అలాగే అంటూ ఉన్నారు. సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలు కూడా అలాగే నిందిస్తున్నారండి ఆయన్ని. కింద ఉన్నటువంటి వారు నిందిస్తున్నారు, పక్కన ఉన్నటువంటి దొంగలు కూడా ఏం చేస్తున్నారు, నిందిస్తూ ఉన్నారు, అనరాని మాటలు అంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనం గమనించినట్లయితే కనుక దొంగలు కూడా వారిని దూషిస్తూ ఉన్నారు. మరి ఇలా దూషిస్తున్నటువంటి ఈ దొంగలు పైగా దొంగతనం చేశారు, దూషిస్తూ ఉన్నారు. ఇలాంటి వారిలో ఒక ఆయనకు యేసుక్రీస్తు ప్రభు వారు హామీ ఇస్తూ ఉన్నాడు. మరి దొంగలు పరలోక రాజ్యానికి వెళతారా, ఇలా దూషించే వాళ్ళు వెళతారా అంటే కనుక 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము చదువుదాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనం చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు
మరి వీళ్ళు ఎవరో అన్యాయస్తులే. అలాగే మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైన, పురుష సంయోగం కలవారైనను, దొంగలైనను, లోబులైనను, దోషకులైనను, త్రాగుబోతులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇవన్నీ కూడా ఈ లిస్టులో వీళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు పరలోక రాజ్యం వెళ్తారా? వెళ్ళరు. కానీ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని ఒక దొంగకు ఆయన హామీ ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే. ప్రకటన గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇక్కడ కూడా మరి వీళ్ళు కనబడుతున్నారు. అబద్ధికులు, విగ్రహారాధికులు, వ్యభిచారికులు, మాంత్రికులు, అసహ్యులు ఇక్కడ కూడా ఉన్నారు లిస్టులో. కాబట్టి మరి ఇలాంటి నేరాలు చేసిన వారు వెళతారా పరదైస్కు? పరదైస్ తర్వాత పరలోకం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. నెమ్మది పొందుకునే స్థలం అది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, నిర్గమాకాండం 20వ అధ్యాయములో ఆజ్ఞలిచ్చాడు దేవుడు. 15వ వచనం ఉంటుంది, దొంగిలించకూడదని ఉంటుంది. మరి దొంగలయ్యి ఉన్నారు. దూషించకూడదని ఉంటుంది, నరహత్య చేయకూడదని ఉంటుంది. 13, 14, 15, 16, 17 ఈ వచనాలు చూస్తే కనుక వీటిలో మరి ప్రతి దాంట్లో కూడా ఈ దొంగలు ఉన్నారు. మరి అలాంటి వారికి పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం ఉంటుందా? పరదేశంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఒక దొంగకు భరోసా ఇచ్చాడు అంటే మొత్తం మీద దొంగ మారి ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకు దొంగ మారిపోడు? అప్పటికప్పుడు ఎలా మారిపోడు? అప్పటి వరకు దూషించిన వాడు ఎందుకు మారిపోడంటే ఒకే ఒక కారణం అండి. దొంగ మారడానికి కారణం ఉంది. గమనించాలి. కుడివైపున దొంగ మారిపోయాడని చెప్తూ ఉంటారు, కానీ కుడివైపున ఎడం వైపున అన్న మాట ఇక్కడ మనకు లేదు. గమనించాలి. ఒక దొంగ మారాడు. ఎలా మారాడు అంటే కనుక ఒకే ఒక్క మాట ప్రభావితం చేసిందండి. ఆ మాట ఏంటో తెలుసా? ఆయన సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్న మాట ఆ దొంగను మార్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దొంగ మారిపోయాడు. అప్పుడు దాకా ఇద్దరు దూషించారు, కానీ ఒక దొంగ మారాడు. ఎప్పుడైతే అందరూ దూషిస్తున్నారో, అందరూ కొట్టి, అందరూ ఎంత ఏలన చేసినా కానీ ఆయన ఎవరిని కూడా ఏమి అనకుండా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు వీరు క్షమించండి అన్న ఆ మాట ఒక దొంగని ప్రభావితం చేసింది, మార్చేసిందండి. ఎంతగా మారిపోయాడు అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి రీతిలో మారిపోయాడు కాబట్టే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మారినటువంటి ఆ దొంగకి ఆయన అభయమిస్తూ ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి మరి స్టేట్మెంటు అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 42 వరకు మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చాలా స్పష్టంగా ఈ మాటలు కనపడతాయి. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 42 వరకు కూడా మనము చూడగలిగితే, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, ఇందాక ఇద్దరూ దూషించారు, కానీ ఈ మాట పలికిన తర్వాత ఒకడు సైలెంట్ అయిపోయాడండి. ఒకడైతే మట్టికి ఇంకా దూషిస్తూ ఉంటే ఈ రెండో వాడు అంటున్నాడు కదా, గద్దిస్తున్నాడు. ముందు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటే దేవునికి భయపడుతున్నాడు. అలాగే మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుకుంటున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని ఆయనతో అనగా, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఏమంటే ఎంత అద్భుతమైన మార్పు! ఏమంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేశాడని మరి మనం గమనించాలి. ఈ ఒక్క వ్యక్తి, ఇద్దరు దొంగలు ఉన్నారు, పక్కనే ఉన్నారు, కానీ రక్షణ అనుభవంలోనికి వచ్చింది ఎవరు అంటే ఆఖరి క్షణములో పరదైస్సు అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు నోట నుండి పలికించిన వ్యక్తి ఎవరు అంటే ఈ దొంగ. అప్పటి వరకు కూడా పరదైస్ అనే మాట ఎక్కడ మనకు కనబడదు. బైబిల్ గ్రంథంలో పరదైస్ అనే మాట కనబడలేదు ఎక్కడా కూడా. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా రివీల్ చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధనవంతుడు లాజరులో నెమ్మది పొందుకునే స్థలం అని రాయబడింది, కానీ ఇక్కడైతే మట్టికి డైరెక్ట్గా ఆయన చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేడు నువ్వు నాతో కూడా పరదైస్సులో ఉండు అంటూ ఉన్నాడు. అంటే పరదైస్ అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని కూడా ఆయన ఎక్కడికి వెళుతున్నాడో, దీని తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో కూడా అక్కడ బయలుపడిందండి. ఎంత గొప్ప విషయం గమనించండి. ఈ దొంగ తక్కువ సమయంలో ఎక్కువ పని చేశాడు. సమయాన్ని వృధా చేసుకోలేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ సమయం మనది కాబట్టి ఈ దొంగ అయితే మట్టికి ఆఖరి క్షణంలో మారిపోయాడండి. ఎలా మారిపోయాడంటే కనుక ఒప్పుకుంటున్నాడు, తప్పు ఒప్పుకుంటున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మనకి ఇది న్యాయమే, మనము పాపులుగా ఉన్నాం కూడా మన శిక్ష వచ్చిందని అంటే పాపాన్ని మనం ఒప్పుకోవాలి. రెండవదిగా మనం గమనిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయన నీతిమంతుడు,
అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఒప్పుకున్నాడు. మరలా యేసుక్రీస్తు ప్రభు వారిని మరి రాజుగా, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే నిరీక్షణ వచ్చేసిందండి. రెండవ రాకడ గురించి నిరీక్షణ వచ్చేసింది. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అబ్బా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి ఇది. విశ్వాసము కలిగింది ఆయనకి. ఎఫెసీ పత్రిక 2:8 రాయబడిన మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారని రాయబడింది. విశ్వాసము కూడా కనబడుతూ ఉంది. ఎంత గొప్ప ఆలోచన. అంత మాత్రమే కాదండి, రెండవ దొంగను గద్దిస్తూ ఉన్నాడు. నీకు భయం లేదా దేవుడు అంటే అంటాడు. అంటే దేవుడు అంటే భయం వచ్చిందండి, భక్తి వచ్చింది, భయం వచ్చింది. ప్రార్థన చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని ప్రార్థన చేశాడు. నీకంటూ నువ్వు రాజువు, నీకు రాజ్యం ఉంది అని కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎంత మార్పు వచ్చింది. ఈ మార్పు అందుకు కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించి క్షమించినటువంటి ఆ మొదటి మాట అంత ప్రభావితం చేసింది. అందుకనే ఈ దొంగ కూడా మారిపోయాడండి. అంతవరకు సహించువాడు ధన్యుడు అన్నట్టుగా అంతవరకు సహించాడు. కానీ తదుపరి ప్రభువుతో పరదైసుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. గొప్ప ఆధిక్యత, భరోసా పొందుకున్నాడు. ఆఖరి క్షణంలో మారిపోయాడు. కానీ తోటికి పక్కన ఉన్నటువంటి దొంగ విడవబడ్డాడు. గమనించాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 5, బుద్ధిగల కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. కాబట్టి ఇప్పుడు మరి ఇద్దరి దొంగల్లో ఒకడు మాత్రమే పరదేశం వెళ్ళే అనుభవము, అక్కడి నుంచి పరలోకం వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి వెళుతున్నారో స్పష్టముగా చూచినటువంటి వ్యక్తిగా ఈ దొంగ మనకు కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు దొంగ అనకూడదు, దొంగ దొరైపోయాడు. దొంగ అనేటువంటి మాట మనం మాట్లాడితే ఒప్పుకోడు ఆయన. ఎందుకంటే దొంగ కాదు, ఇప్పుడు మారిపోయాడు, దొరైపోయాడు. పాపాత్మురాలనే స్త్రీ ఉంది, మనం పాపాత్మ స్త్రీ అంటూ ఉంటాం, కానీ ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడింది. అలాగే ఇప్పుడు ఈ దొంగ దొరైపోయాడు అంటారు పెద్దలు. దొంగ దొరైపోయాడు. ఎలా అయిపోయాడు తెలుసా? ఆఖరిలో ప్రభువుని అంగీకరించాడు, ప్రభువుని ఒప్పుకున్నాడు, రక్షకుడుగా అంగీకరించాడు, రాజుగా అంగీకరించాడు, ఆయన నీతిమంతుడిగా చెప్పేశాడు, ప్రార్థన చేశాడు, సాక్ష్యం పలికాడు, మారిపోయాడు, పరదేశ అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈ రెండవ మాటలో ప్రభువు గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకున్నాడు. రక్షణ అనే అనుభవంలోనికి ఆఖరి క్షణములో చివరిగా రక్షింపబడినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహిమగల దేవాని ఘనమైన నామానికి వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి. రెండవ మాట ద్వారా రావాల్సిన దీవెన సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని, ఇంకా తండ్రి మారవలసినటువంటి బిడ్డలు ప్రభువా త్వరగా మారి నీ నిత్య రాజ్యములోనికి చేరడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.